ఈరోజు ప్రజా దర్బారు రాజాంలో నిర్వహించడం జరిగింది. ప్రజలు దండోపదండాలుగా వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రజా దర్బారు పెట్టిన తర్వాత దగ్గర ఒక 4000 సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఇంకా 250 సమస్యలు వచ్చాయి. వాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తాం. ఎక్కువగా రోడ్స్ కావాలని, కాలువలు కావాలనేది, అలాగే వారి వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా చాలా వరకు ప్రజాప్రతినిధిగా మేము చేయవలసిన కార్యక్రమం కూడా ప్రజా దర్బార్లో చేస్తున్నాం. అలాగే మండలాల వరకు కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి కూడా అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని మేము మేనిఫెస్టోలో మాటించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వానికి సంబంధించి 16,500 టీచర్ పోస్టులు కానీ, డిఎస్సి పోస్టులు కానీ, 6,500 కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు వచ్చాయి కాబట్టి వాటితో పరిశ్రమలు ప్రారంభమవుతాయి. దానిలో ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మరి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే టీసీఎస్ వస్తుంది, అలాగే గూగుల్ వస్తుంది, అలాగే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి. మరి అలాగే మరి గౌరవ మోడీ గారు, ప్రధానమంత్రి గారు 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయి. తద్వారా ఉత్తరాంధ్రలో నిరుద్యోగ సమస్య ఉండకుండా చేయడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా రోడ్లు వేయడం కానీ, అలాగే కాలువలు వేయడం కానీ, అలాగే పవర్కి సంబంధించి 24 hours పవర్ ఇవ్వడం కానీ, అదే విద్యార్థులకు సంబంధించి ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్ని డిక్టేట్ అయినవన్నీ కూడా మళ్ళీ బాగు చేయడం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. మరి త్వరలో ఈ నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అయ్యే విధంగా ఇప్పటికే ఒక 17 ఎకరాలు ఇవ్వడం జరిగింది. త్వరలో 100 ఎకరాలు పైబడి ఉన్న భూమిని గుర్తించడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వానికి పంపించి అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ క్లస్టర్ వాటి పెడదామని కూడా ఆలోచనలో మరి ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఇది 2047 ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అవ్వాలని, అలాగే ఈ రాష్ట్రంలో మరి మన రాజాం నియోజకవర్గం నెంబర్ 1, నెంబర్ 2 అవ్వడానికి అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.